పిలిస్తే చర్చిలకు పోవాల్సి వస్తుంది, పిలిస్తే మసీద్ కూడా పోవాల్సి వస్తుంది. పోతారా? 100% మసీద్ పోతారా? వెళ్తాం. టోపీ వేసుకుంటారా? వెళ్ళాం. గుడికి పోతారా? 2018లో తమ్ముడు నిలబడ్డా. లే గుడికి పోతారా? వెళ్తాం. బొట్టు పెట్టుకుంటారా? తప్పేముంది. మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకుంటారు. అంటే చాలా మంది నేను బొట్టు పెట్టుకోను, దేవుని ప్రసాదం తినను, విగ్రహార్పితాలు చేయను అంటారు కదా. చెప్తాను, మీరు పెట్టండి బొట్టు, నేను మీకు చెప్తాను. మీరు ఒక హిందువులు, మీరు ఒక క్రైస్తవులు, కానీ నేను దేవుని దగ్గర ఉన్న బొట్టు పెడతా అంటే ఈ విషయాన్ని నేను బహిరంగంగా చాలా మీడియా ఛానల్స్ లో చాలా వేదికల మీద చెప్పాను. బొట్టు విషయంలో చాలా వేదికల మీద చెప్పాను. మీరు పెట్టిన తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. మీకేం ఇబ్బంది ఏం లేదు కదా, కాంట్రవర్సీ ఏం లేదు కదా. ఏం లేదు. అంటే ఏదో మళ్ళీ చాలా మంది క్రైస్తవులు మాట్లాడతారు, ఇతను బలవంతంగా మా క్రైస్తవుని బొట్టు పెట్టించారని మాట్లాడతారు. నువ్వే పెట్టు. ఏదో నేను పెడతాను కదా ఆన్ రికార్డ్. ఆయన ఏదో పెట్టాడు, భయపెట్టి పెట్టాడు. దేవుని దగ్గర తీసుకొచ్చిన బొట్టే పర్లేదు అన్న, పెట్టుకుంటారు కదా. నేను చెప్తాను దీనికి ఆన్సర్, నేను చెప్తాను. ఇప్పుడు ఎట్లా పెట్టని చెప్పండి మీకు కావాల్సినట్టు. మీ ఇష్టం, ఎట్లనన్నా పెట్టుకోవచ్చు. తిలకం లెక్క పెట్టుకోవచ్చు, నా లెక్క రౌండ్ గా పెట్టుకునే ఇబ్బంది ఏం లేదు. అరే ఆశ్చర్యంగా ఉంది పీటర్ భాయ్, మీరు బొట్టు పెట్టుకుంటారా అంటే. ఎందుకంటే ఇదే చాలా మంది పాస్టర్లను నేను చాలా రకాలుగా ట్రై చేసిన, ఏదన్నా ప్రసాదం తింటారేమో, ఇంత బొట్టు పెట్టుకుంటారేమో, కానీ అసలు వాళ్ళు అన్నా బొట్టే కదా, ఏ కలర్ లో ఉంది ఇది? అంటే ఆబ్వియస్ గా బొట్టు ఏ కలర్? రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఇది ఒక బ్లాక్ కలర్ అనుకుందాం, బ్లాక్ కలర్ లో ఉంది. అది రెడ్ కలర్ జనరల్ గా. ఇది ఒక మెటీరియల్, రెడ్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, ఏదో. ఇప్పుడు ఇది రెడ్ ఉంది. ఈ రెడ్ ని మీరు అంటే మీరు ఒక కోణంలో దాని ఒక కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు నేనేమంటాను, సరే అది మీ యొక్క భావం, విశ్వాసం అనుకున్నాను. ఇప్పుడు నా భావంలోకి వస్తున్నా. ఇప్పుడు నా భావంలో దీన్ని నేను ఎట్లా చూస్తున్నా. ఇది బ్లాక్ అనుకుందాం, బ్లాక్ ఇక్కడ పెట్టాను. ఇది ఏమవుద్ది చెప్పండి? బ్లాక్, ఇది రెడ్ కాదు, బ్లాక్ ఏమవుతుంది? మీరు బుగ్గ చుక్క అవుతుంది. బుగ్గ చుక్క అవుతుంది. ఇప్పుడు కాలికి పెడితే దిష్టి చుక్క అవుతుంది. దిష్టి చుక్క అవుతుంది. మీరు బొట్టు పెట్టుకోండి. ఇవన్నీ తర్వాత. రెండోది వస్తున్నా, ఒకటి ప్రజలకు అర్థం కాలేదు. ఇప్పుడు రెండోది బ్లాక్ కలర్. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నా, మూతికి పెట్టాను. ఏమవుతుంది? దీన్ని గట్టిగా ఎండ పెట్టానంటే మూతికి అదే పెడతారు. ఓకే, దీన్ని నీళ్ళు పోసి రకరకాలు మూతికి పెడితే ఏమవుద్ది? లిప్స్టిక్ అవుతుంది. ఇప్పుడు నేను అదే మీరు అన్నారు బొట్టు అని చెప్పి, ఇక్కడ నేను పెట్టుకున్నాను. మీ దృష్టిలో అది బొట్టు, నా దృష్టిలో నేను ఏమంటాను? ఇప్పుడు ఇది క్రీస్తు రక్తము అంటాను, నేను తప్ప అంటాను. యేసు ప్రభు రక్తము ఎరుపు, ఆయన కార్చాడు. ప్రతి క్రైస్తవుడు నూనెను తీసుకొని ఇలాగే వేస్తారు, క్రాస్ వేస్తారు. ఇంటి మీద క్రాస్ వేస్తాడు, ఎక్కడైనా క్రాస్ వేస్తారు, బండి మీద క్రాస్ వేస్తారు. నేను తీసుకున్నాను, వేసుకున్నాను, తప్ప అంటా నేను. మీరు రౌండ్ గా పెట్టారు, నేను ఇలాగా పెట్టాను. క్రీస్తు రక్తం. నీకు రౌండ్ కావాలి, నీ కన్వీనియంట్ కి నేను రౌండ్ గానే పెడతాను. నాకేమొచ్చింది? జైలు వేసారా? లేదు, నేను బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతానా? ఎక్కడికి వెళ్తాను నేను? ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి, జాగ్రత్త. మరి అదే నా ఇంటర్వ్యూలో బొట్టు పెట్టుకోవడం బట్టి నేనేమో జైలుకి పోతానా? పెట్టుకోవడంలో అంతరార్థం ఏమి ఉండదు, పెట్టుకోవచ్చు అంటారు మీరు. మన ఆత్మ విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు వినాయకుని దగ్గర మా స్టాఫ్ కొట్టిన కొబ్బరికాయ ఉంది, అట్టి పండ్లు కూడా ఉన్నాయి, తెప్పిస్తా. తింటారా? తింటాను. విగ్రహార్పితాలు తింటారా? 100% తినొద్దని అంటారు కదా. అంటే దేవుని ప్రసాదం తినొద్దు, క్లారిటీ ఇస్తా. ఎందుకంటే భక్తులు, పూజారి ఎవరు గ్రేటు, ఎవరు స్ట్రాంగ్ ఉంటారు? పూజలో పూజారే ఉంటాడు కదా. నేను తింటానబ్బా, ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటాను కాబట్టి ప్రార్థన చేసుకుని తింటాను అంటాను. అట్లా అని చెప్పి నేను అందరినీ అదే తినమని చెప్పి నేను, ఎందుకంటే బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలు ఏమున్నాయంటే విగ్రహాలకు అర్పించినవి ఏవైనా కానీ మీరు తినకూడదు అని చెప్పి సుమారుగా 2025 సంవత్సరాల క్రితం బైబిల్లో రాశారు. కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఇక మన విశ్వాసము మన ఇష్టం. ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవడానికి అయ్యప్ప మాల వేసుకున్న వారు ఉన్నారు, వాళ్ళు నిష్టలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చికెన్ తినరా అంటే, మటన్ తినరా అంటే, వారు ఒకప్పుడు తినేవారేమో కానీ ఇప్పుడు తిననందుకు వాడు శత్రువు అయ్యాడా? ఈ 40 రోజులు తిన్నారు అంతే, తినరు. అట్లా వాళ్ళకు ఒక నియమం ఉంది. మన బైబిల్లో కూడా ఒక నియమం ఉంది. నువ్వు దీన్ని పాటిస్తున్నావు, ఈ సేవకుడు యేసుప్రభు అనే సేవకుడికి లోబడి ఉన్నావు, ఆయన మార్గంలో నడుస్తున్నావు. ఆయన ఒక కంపెనీ ఉంది, పరలోక కంపెనీ. ఆ కంపెనీలో సెలెక్ట్ అయ్యి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి చనిపోయిన తర్వాత అంటే ఆయన ఒక రూల్ పెట్టాడు, ఆ రూల్ ప్రకారం నువ్వు నడవాలి. అది కాన్సెప్ట్. దానికి మనోళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా అని చెప్పి నేను అంటాను. వాళ్ళ రూల్ అబ్బా. ఇప్పుడు అయ్యప్ప వేసుకున్న వాళ్ళు నిష్టలో ఉన్నారు, దానికి నువ్వు వాడు శత్రువు అని చెప్పి నువ్వు అనేస్తే కుదరదు కదా. నేను చాలా మంది క్రైస్తవుల్ని ఇంటర్వ్యూ చేసిన పీటర్ గారు, చాలా మంది పాస్టర్లను చేసిన, కానీ ఆఫ్ ది రికార్డ్, నా పర్సనల్ గా చెప్తున్నా, ఆన్ ది రికార్డ్ కూడా చెప్తున్నా, ఐ నెవర్ సీన్ సచ్ ఎ పర్సన్ లైక్ యూ. మీలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలే. ఇది నా వ్యక్తిత్వం అంటే పర్సనల్ గా చెప్తున్నా, మీరు ఏదో ఇదని కాదు. ఎందుకంటే
అది ఏ రకంగా మీరు అనుకోండి, అది మత పిచ్చి అనుకోండి, మత విద్వేషం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మీరు అన్నట్టు సెక్యులర్గా న్యూట్రల్గా ఉండడం చాలా గొప్పది. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే ఇదే ప్లేస్ లో ఒక పాస్టర్ నేను చచ్చినా నేను బొట్టు పెట్టుకోను ఉపేంద్ర భాయ్, నేను చచ్చినా నేను ప్రసాదం తిన్నాను అంటే ఈ పీక్ స్టేజ్ లో ఉందన్నట్టు. ఇప్పుడు మా చర్చిలో చెప్తాను అబ్బా, నాన్ రికార్డ్ నేను చర్చిలో చెప్తాను, అమ్మా నువ్వు బొట్టు పెట్టుకో అంటే పెట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకుంటే పరలోకంకి రావని చెప్పి బైబిల్ ఎక్కడ రాసలేదు. ఓకే, నేనేమంటా, నువ్వు మీ భర్త గారు బొట్టు పెట్టుకోమన్నాడు, బొట్టు ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ ఇక్కడ కంటే, ఇప్పుడు ఆయన మాట వింటే ఆయన నేను చర్చికి రానిస్తాను. నువ్వు బొట్టు తీసేసినావు అనుకో ఇద్దరికి గొడవనే, నువ్వు రేపు చర్చి కూడా రావుగా. అవసరమా? బొట్టు పెట్టుకుని వచ్చి హ్యాపీగా కూర్చో, ఆయన కూడా మనశాంతి కూడా, నువ్వు మనశాంతి కూడా, వీళ్ళతో ఆయన కూడా తీసుకుంటారు, బొట్టు పెట్టుకో అమ్మ తల్లి అంటారు. ఆ చర్చిలో అందరు ఊర్లో బొట్టు పెట్టుకుని వస్తారు. నేను ఎక్కడ కూడా మీ చర్చిలో కూడా అందరి లెక్కనే ఈ కల్వరి టెంపుల్లో ఇతర పాస్టర్లు చేసినట్టు కవర్లు పోయేటప్పుడు కవర్లు ఇచ్చే బాపత ఏమైనా ఉంటుందా? స్కానర్లు పెట్టుడు అసలు నేను వద్దే అంటాను. నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవడం మీ ఆశీర్వాదం కంట. ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ నిన్న సండే కూడా అదే అన్నాను. అంతేగాని మీకు కవర్లు పెట్టినాం ఈ దశం భాగాలు ఇవ్వాలి ఇప్పుడు ₹1,00,000 కవర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ చేయితో ఇచ్చేటప్పుడు ఈ చేయికి తెలియదు అనేది ఒక బైబిల్లో కాన్సెప్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు వేసేది బహిరంగ కనిపించే పక్కా క్రైస్తవుడు ఇవ్వాలని ఉంటది, 100% దశం భాగం ఉంటుంది. అది వాళ్ళ ఆశీర్వాదం కోసం. నేను కూడా ఇస్తాను. ఇప్పుడు నాకు ₹1,00,000 వచ్చిందనుకో ఖచ్చితంగా 10,000 నేను దేవుని కోసం తీసిపెట్టాను కానుక. ఇప్పుడు మన ఏ మతంలోకైనా వెళ్ళండి, మనకు వెళ్తే ఉండి కూడా ఉంటుంది, గుడిలో కూడా ఉండి ఉంటుంది. ఉండిలో ఎందుకు వేస్తాము? దేవునికి వేస్తాం కదా. కానీ ఉండిలో అట్లా మేము ₹1 ₹10 వేయచ్చు అంత కాన్సెప్ట్ దానిలో లేదు. కానీ దేవునికి అనేది ఒకటి ఉంది, అర్పణ. దేవునికి అనేది రూపాయో. మరి ఒక విచిత్రం, ఒక పాస్టర్ అయితే దశం భాగం అంటే పైసలే కాదు, మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, ఫ్రిడ్జ్ లో వాటర్ ఉంటే సగం, బీర్లు ఉంటే సగం, అంటే ఏది ఉంటే అందులో సగం అన్నట్టు మాట్లాడుతుంది. ఆ మాట మీకు వస్తున్న రాబడి అంతటిలోకి వెళ్ళి అని ఉంది. అంతటిలోకి వెళ్ళి అప్పటి కాలంలో ఏంటి, డబ్బులు ఎక్కువ సబ్జెక్ట్ కదా, నాణ్యాల సబ్జెక్ట్ ఉండే, కాయిన్స్. అప్పుడు డబ్బులు ఎక్కువ అందరు సంపాదించేటోళ్ళు కాదు. అప్పట్లో పాత కాలపుది కదా. ఎప్పుడు ఇది ఈ కమాండ్మెంట్ వచ్చింది మనకి ఎప్పుడు 2025 years బ్యాక్. అప్పుడు కల్చర్ ఏంటి, అప్పుడు మనుషులు ఏంటి, అప్పుడు డబ్బుల స్టోరీ ఏంటి, ఫినాన్షియల్ సబ్జెక్ట్ ఏంటి. అప్పుడు అంతటిలోకి వెళ్ళి దేవునికి అర్పణ. ఒక బర్రెకి ఫస్ట్ బాన్ పడితే దానికి ఫస్ట్ బాన్ తీసుకొచ్చి దేవుని కోసము అర్పించడము, మేకల్లోకి వెళ్ళి అర్పించడము, బియ్యాలు వస్తే బియ్యాలకి వెళ్ళి, అప్పుడు కల్చర్ అది అంతటిలోకి వెళ్ళని ఉంది. సో ఈ చెప్పే స్టైలు నీ కొత్తిమూర కాకబట్టు వాళ్ళ స్టైల్లో చెప్తారు. బైబిల్లో ఒకటి అంతటిలోకి వెళ్ళి నీ రాబడి అంతటిలోకి వెళ్ళి దేవునికి 10వ భాగాన్ని ఇవ్వాలి, అది వాస్తవం.